రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు డీవీటీ. డీప్ వెయిన్ థ్రాంబోసిస్గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లోకి కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితిని తెచ్చిపెడుతూ ఉంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే డీవీటీ జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డీవీటీ అంటే ఏంటి? డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్. అంటే మన కాళ్ళల్లోని లోపల ఉన్న కండరాలలో కనుక క్లాట్ ఫామ్ అయితే కనుక వాటిని డీవీటీ అంటాం అన్నమాట. ఇప్పుడు వీన్స్ అంటే మన మామూలుగా తెలుగులో మాట్లాడుకుంటే కనుక సిరలు. మన కాళ్ళ నుంచి చెడు రక్తము గుండె వరకు తీసుకువెళ్ళే వాటిని వీన్స్ అంటాం, సిరలు అంటాం. ఇలాగ లోపల కండరాల మధ్యలో ఉండే పెద్ద సిరల్ని డీప్ వీన్స్ అంటాం అన్నమాట. దాంట్లో ఎప్పుడైతే క్లాట్ ఫామ్ అవుతుందో దాన్ని మనము డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? ఎప్పుడైనా మనం ఇమ్మొబిలిటీ అంటాం అన్నమాట. అంటే ఎప్పుడైనా 8 to 10 అవర్స్ పాటు కార్లో జర్నీ చేసినా కానీ, లేదంటే 18 hours 24 hours ఫ్లైట్ జర్నీ చేసినా, అలాంటప్పుడు కాళ్ళు ఎక్కువ కదపకపోయినా, వాటిని చలనం లేకపోయినా కానీ మనకి కాళ్ళల్లో రక్తనాళాల్లో క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది, ఎప్పుడైనా మనకి డీహైడ్రేషన్ అంటే బాడీలో వాటర్ తత్వం తగ్గిపోయి రక్తం చిక్కబడే అవకాశాలు వచ్చినప్పుడు, అంటే లూజ్ మోషన్స్ అయినప్పుడు కానీ, లేదంటే ఎండల్లో ఎక్కువ తిరిగి వాటర్ ఎక్కువ తీసుకోపోయినా కానీ డీహైడ్రేషన్ వచ్చి రక్తం చిక్కబడి మనకి డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. మూడోది, సర్జరీ అంటే ఎనీ మేజర్ సర్జరీ అయినప్పుడు మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇమ్మొబిలిటీ వల్ల, అంటే నడవలేకపోవడం వల్ల, మంచం మీదే ఉండడం వల్ల కూడా కొన్నిసార్లు మనకి ఆ రక్తనాళాల్లో క్లాట్లు ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. నాలుగోది, ఎప్పుడైనా మనకి జన్యుపరంగా కొంతమందికి లోపాలు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అంటే వాళ్ళలో రక్తం చిక్కబడే తత్వం ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళలో కూడా డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఎప్పుడైనా క్యాన్సర్ కానీ, లేకపోతే బాడీలో ఏమైనా ప్రాబ్లం ఉండి ఆ రక్తనాళం చుట్టూ ప్రాబ్లం ఉన్నా కానీ మనకి రక్తం చిక్కబడి, లేదంటే ఆ రక్తనాళం చుట్టూ ఉన్న క్యాన్సర్ గండ వల్ల కానీ మనకి ఆ రక్త సరఫరాకి అడ్డంకి ఉండడం వల్ల మనకి డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాళ్లలోనే రక్తపు గడ్డలు ఎందుకు ఎక్కువ? మనకి ఈ కాళ్లలో రక్తనాళాలు పాపం అవి ఏం చేస్తాయంటే గురుత్వాకర్షణ శక్తి, అంటే గ్రావిటీకి అగెనిస్ట్గా పనిచేయాలి. అంటే మన బ్లడ్ రావడం ఈజీ కాళ్ళకి, కానీ వెళ్ళడం అనేది అగెనిస్ట్ గ్రావిటీ వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టపడి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ రక్తనాళాల్లో, ఈ వీన్స్లో అవి పెద్ద క్యాలిబర్ ఉంటాయి, వాల్యూమ్ అది కూడా పెద్దగా ఉంటుంది. సో అలాంటప్పుడు ఏమాత్రం కొంచెం వాటి బ్లడ్ ఫ్లో స్లో అయినా కూడా వాళ్ళల్లో మనకి ఈ డీవీటీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అందుకనే ఈ డీవీటీ అనేది కాళ్ళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? డీవీటీకి మెయిన్ 2 కాంప్లికేషన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే అక్యూట్ కాంప్లికేషన్ అంటాం, అంటే ఇమీడియట్గా వచ్చే ఇబ్బంది. అంటే ఏంటంటే ఈ క్లాట్లు ఎప్పుడైతే కాళ్ళలో ఫామ్ అవుతాయో వాటిలోంచి చిన్న చిన్న ముక్కలు మనకి గుండెకి ఊపిరితిత్తులకి వెళ్ళే అవకాశం ఉంటుంది. దాన్ని మనం పల్మనరీ ఎంబాలిజం అంటాం. రెండో కాంప్లికేషన్ ఏంటంటే మనకి లాంగ్ టర్మ్లో వచ్చే కాంప్లికేషన్. అంటే ఇమీడియట్గా ఏమి ఇబ్బంది ఏమి ఉండదు, కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఆ కాళ్ళల్లో వీన్స్లో వాల్వ్స్ ఉంటాయి. ఆ వాల్వ్స్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి ఆ కాళ్ళల్లో వాపు రావడం కానీ, చర్మం నల్లగా అవ్వడం కానీ, లేదంటే పుండ్లు పడడం కానీ, పుండ్లు మానకపోవడం కానీ జరుగుతుంది. వీటన్నిటిని మనము పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అంటాం. డీవీటీ జబ్బును ఎలా నిర్ధారించుకుంటారు? కాళ్ళల్లో సడన్గా వాపు రావడం కానీ, లేదంటే సడన్గా క్రాంప్స్, నొప్పి రావడం కానీ కాళ్ళ తాలూకు కండరాల్లో, అండ్ కొన్నిసార్లు ఇలా వచ్చినప్పుడు కాళ్ళ తాలూకు చర్మం కొంచెం వెచ్చగా ఉండడం కానీ, లేదంటే ఎర్రగా మారడం కానీ, ఇవన్నీ జరిగినప్పుడు మనం డీవీటీ అని వచ్చిందేమో అని సందేహపడాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ లక్షణాలతో పేషెంట్ మన దగ్గరికి వస్తారో ఫస్ట్ ఎగ్జామినేషన్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే నిజంగా అది డీవీటీయా కాదా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది.
దానికి వాపు ఎంతవరకు ఉంది, ఎక్కడి వరకు ఉంది, ఓన్లీ కాలు కింద భాగంలోనే ఉందా, తొడ దగ్గర కూడా ఉందా ఏంటని చెప్పి చూసుకోవాల్సి ఉంటుంది. రెండవది వాళ్ళ రక్తనాళాలు అంటే సిరలు ధమనులు అంటే వీన్స్ ఆర్టరీస్ ఎలా ఉన్నాయని చెప్పి చూసుకుంటాం. దానికి మనం కలర్ డాప్లర్ అనే సింపుల్ టెస్ట్ క్లినిక్లోనే చేసుకుని మనం దాంట్లో నిజంగా క్లాట్ ఉందా లేదా అని చెప్పి కన్ఫర్మ్ చేసుకుంటాం. కొన్నిసార్లు డౌట్ వచ్చినప్పుడు మనం సిటీ వీనోగ్రామ్ కానీ ఎంఆర్ వీనోగ్రామ్ కానీ చేసి క్లాట్ ఎక్కడి వరకు ఉంది, ఎంత ఎక్స్టెంట్ ఉంది అని చెప్పి మనం నిర్ధారణ చేసుకోవచ్చు. కాళ్లలో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడైతే మనకి డీవీటీ అనేది నిర్ధారణ అవుతుందో దాని తాలూకు ఎక్స్టెంట్ ఎంతవరకు ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఒకవేళ మోకాల కింద వరకే మనకి క్లాట్లు ఉన్నాయి అంటే కనుక, లేదంటే తొడ కింద భాగం వరకే మనకి రక్తనాళాల్లో క్లాట్లు ఉన్నాయి అంటే కనుక జస్ట్ ఓన్లీ ఇంజెక్షన్లు మందుల ద్వారానే మనం చాలా వరకు దాన్ని నయం చేసుకోవచ్చు. ఒకవేళ ఆ క్లాట్ అనేది తొడ భాగం కన్నా పైన ఎక్స్టెండ్ అవుతుంది అంటే పొట్ట భాగంలో కూడా రక్తనాళంలో మనకి క్లాట్ ఉంది అంటే కనుక అలాంటి వాళ్ళల్లో మనము ఓన్లీ ఇంజెక్షన్ల ద్వారా కొంతవరకు న్యాయం చేయొచ్చు. కానీ బట్ అలాంటి వాళ్ళకి మెకానికల్ థ్రాంబెక్టమీ, థ్రాంబోలైసిస్ అండ్ మెకానికల్ థ్రాంబెక్టమీ అనే సింపుల్ ప్రొసీజర్ ద్వారా చాలా వరకు ఉపయోగం ఉంటుందన్నమాట. సో అలాంటి వాళ్ళలో ఏం చేస్తామంటే మనం ఆ క్లాట్ కరగడానికి మందు ఇచ్చి ఆ క్లాట్ని ఎంతవరకు వీలైతే అంతవరకు అంటే 90%, 100% వరకు కంప్లీట్గా ఆ క్లాట్ని తీసేయగలిగితే కనుక నేను చెప్పినట్టు ఆ వాల్వ్స్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే పోస్ట్ థ్రాంబోటిక్ సిండ్రోమ్ అనేది రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? డీవీటీ వచ్చిన వాళ్ళు కానీ రాని వాళ్ళు కానీ ఎప్పుడైనా కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది లేకుండా ఉంటే కనుక అంటే రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఈవెన్ హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes వాకింగ్ కూడా సరిపోతుంది. అలా చేసినా కూడా మనకి ఈ డీవీటీ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. అండ్ రెండోది ఎప్పుడైతే మనకి ఎండలో బయటకు వెళ్ళినా కూడా లేదంటే మోషన్స్ అవుతున్నా కూడా డీహైడ్రేషన్ బారిన పడకుండా ఎంతవరకు వీలైతే అంతవరకు లిక్విడ్స్ తీసుకునే అవకాశం ఉంటే కనుక మనం ఈ డీహైడ్రేషన్ బారిన పడకుండా డీవీటీ బారిన పడకుండా ఉండే అవకాశం ఉంటుంది. డీవీటీ జబ్బు విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే డీవీటీ జబ్బు నుంచి సులువుగానే బయటపడొచ్చు.